ఇప్పుడే ఇంట్లో డిస్కషన్ వచ్చింది. అది నేను మీతో పంచుకోకపోతే ఇక నా వల్ల కాదని చెప్పి వచ్చేసా వెంటనే. ఏంటి అంటే, శివాజీ గారు మాట్లాడటం గురించనమాట. అయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఆయన స్ట్రక్చర్‌ని మార్చండి అని అడగగలిగే కెపాసిటీ అండ్ అంటే హీరోయిన్‌ని ఆబ్జెక్టిఫై చేయొద్దు, వుమెన్ మీద పాటలు పాడొద్దు, ఇలా చెప్పగలిగే కెపాసిటీ ఉన్నాయన హీరోయిన్‌ని ఎందుకు తిట్టారు? ఈ డైరెక్టర్‌లను, అలా ప్రొడ్యూస్ చేసే వాళ్ళను, అలాంటి వాళ్ళని తిట్టొచ్చు కదా! ఓన్లీ హీరోయిన్‌లని ఎందుకు తిట్టారు? హీరోలని ఎందుకు తిట్టలేదు అని. ఎందుకు అంటే అలా చేస్తే ఇంకా ఆయన బాయ్‌కాట్ చేసేస్తారు కదా! హీరోయిన్‌లంటే ఎవ్వరు ఏమి అనరు. అలాగే అయితే ఈయన మంగపతి గారి క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇంకా అందులోనే ఉండిపోయారా అని నాకొక అనుమానం వచ్చింది. ఒకవేళ ఆ క్యారెక్టర్ రాకపోయుండుంటే ఈయన 90s మిడిల్ క్లాస్ మెలోడీస్ ఉన్నాయి చూసారా? అందులో ఫాదర్ క్యారెక్టర్‌లో ఉండిపోతే మనల్నందరినీ శుభ్రంగా మార్క్ షీట్‌లలో అడిగేవాళ్ళు. మ్యాథ్స్‌లో మార్క్స్ తక్కువొచ్చినందుకు 4 తన్నేవాళ్ళు. ఏది తలుచుకున్నా భయంకరంగానే ఉందనుకోండి. హియర్ ఇస్ ద థింగ్. ఆయన చాలా మంచి పొజిషన్‌లో ఉండి అంటే చెప్పాను కదా! స్ట్రక్చర్ మార్చగలిగే పొజిషన్‌లో ఉండి, ఈ ఓన్లీ యాక్ట్ చేసి హీరోయిన్‌ని తిట్టటం అన్నది మాత్రం సారీ చెప్తే ఏంటి? ఎవరికి కావాలి ఆ సారీ బూతులు తిట్టేసాక? దట్ ఈస్ జస్ట్ టూ బ్యాడ్. ఈ డిస్కషనే మైండ్‌లో జరుగుతుందనమాట. ఇప్పుడు నేను మీతో చెప్పేసాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఈ ఇయర్ ఎండ్ చేసేస్తాను ఇలా హ్యాపీగా. రేపు మళ్ళీ కలుద్దాం.